ఎన్ని పశ్చాత్తాపాలు పడ్డా మళ్ళీ చాలా కష్టపడాల్సి వస్తుంది తప్ప అంత సులభంగా ఉండదు. ఇది తాత్కాలికమైన ఓటమే, అపజయం కాదు, భారీ అపజయం కాదు అని చెబుతూనే స్పీడ్ బ్రేకర్ లాంటిదని చెప్తూ ఉన్నారు సార్. ఏదైనా అంతే కదండి, రాజకీయ పార్టీ ఒక్క ఓటమితోనే మొత్తం అడ్రస్ ఎక్కడ పోతుంది. అండ్ ఇంకొకటి, మీరు సర్వీసింగ్కి వెళ్ళిన కారు 5 ఏళ్ళు పడుతుంది అంటున్నారు కదా సార్. లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా రోడ్డెక్కే అవకాశం ఉందండి? లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అవుతారండి. అదే కదా సార్, గతంలో 5 ఏళ్ళే అధికారం రాలేదు, 5 ఏళ్ళే కదా. మీరు మిగతా ఈ లోపల లోక్సభ ఎన్నికలు కామెంట్ చేశారు, ఇంకా ఎర్రబెల్లి దయాకర్రావు కామెంట్ చేశారు, చాలా మంది నాయకులు కామెంట్ చేశారు కదా సార్. లోక్సభ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళలో అనేక ఎన్నికలు వస్తాయి, కానీ అధికారం రాదు కదా. నా పాయింట్, అధికారం వచ్చేది 5 ఏళ్ళ తర్వాతే కదా. అసెంబ్లీ ఎన్నికలు 5 ఏళ్ళ గతంలో కొంతమంది కామెంట్ చేశారు కదా సార్, ఏదైనా జరగవచ్చు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత అని చెప్పి. అలా ఎలా ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఎలా కంక్లూషన్ చేయగలను? అది కూడా ప్రజలు ఇచ్చే అధికారం కాదు కదా. రైట్ సార్. అండ్ ఇంకొకటి, నిన్న భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణ మీద కూడా స్పందించారు సార్ కేటీఆర్. ఈ కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యమే తప్పించి బీజేపీతో సంబంధాలు కాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? దానికి వివరణ ఏది ఇచ్చినా ప్రజల పర్సెప్షన్ అయితే మారదు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఒక్క కవిత అరెస్టే కాదు, బండి సంజయ్ని అర్ధాంతరంగా డ్రాప్ చేశారు, ప్రజా సంగ్రామ యాత్రను ఆపేశారు. సో రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ గెలిస్తే మంచిది అని బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్న సెల్ఫ్ గోల్ ఇది. సో ఇది అందరికీ తెలిసిన విషయం, ఇందులో రహస్యమే లేదు కదా. అందువల్ల కవిత ఎందుకు అరెస్ట్ కాలేదని ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా కూడా ప్రజల పర్సెప్షన్ మాత్రం మారుతుందని అనుకోను. ఎందుకంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ప్రజలు చెప్పేది, బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయినప్పుడు బీజేపీతో కలవటానికి స్కోప్ ఉంటుందా ఉండదా అనేదే క్వశ్చన్. దీనికి ప్రాతిపదిక కూడా ఏంటంటే చరిత్ర. ఇప్పుడు 2009లో టీడీపీ వామపక్షాలతో కలిసిన కేసీఆర్ ఎన్నికలైపోయాక రిజల్ట్ కూడా రాలే, బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అని ఊహాగానాలు వస్తే బీజేపీ వైపు చూశారు కేసీఆర్. ఇది 2009లో. అప్పుడంటే తెలంగాణ కొరకు మేము చేసామన్నారు. 2014 నుంచి చాలా కాలం పాటు బీజేపీతో సఖ్యతతో ఉన్నాడు, మోడీని గొప్ప నాయకుడిగా పొగిడాడు. మిషన్ భగీరథ ప్రారంభించింది మోడీ, మెట్రోను ప్రారంభించింది మోడీ. అసలు మోడీ పైన ఈగ వాలితే ఊరుకోలే. ఎవరో కోవిడ్ టైంలో ఎవరో ముఖ్యమంత్రి మోడీని విమర్శిస్తే ఏం ప్రధానమంత్రిని అలా విమర్శిస్తావా అని చెప్పి తీవ్రంగా స్పందించేది, ఇవన్నీ మనం చూడలేదా? సడన్గా మళ్ళీ దుబ్బాక ఎలక్షన్ తర్వాత ప్లేట్ మార్చి మోడీని తీవ్రంగా విమర్శిస్తూ, రాహుల్ గాంధీ పైన మళ్ళీ విమర్శలు వస్తే ఖండించి, అసెంబ్లీలో ఎన్డీఏ కన్నా యూపీఏ ప్రభుత్వమే మేలు అని ఎకనామిస్ట్ రాసిన పుస్తకాలు కోట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడాడు. ఈలోగా బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర ఫ్రంట్ అని అనకపోయినా ఆ నాయకులందరినీ కలిశారు. ఆ నాయకుల్లో కూడా బీజేపీకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక్కరిని కలవలేదు, కాంగ్రెస్కు దగ్గరగా ఉన్న వాళ్ళు అందరినీ కలిశారు. మళ్ళీ తర్వాత సడన్గా కర్ణాటక ఎలక్షన్తో మళ్ళీ గేరు మార్చి కంప్లీట్గా బీజేపీని వదిలేశారు, కాంగ్రెస్ని విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇన్ని ట్విస్ట్లు అండ్ టర్న్లు జరుగుతుంటే ప్రజలు ఆ నాయకులు అనుకోవద్దండి. సో రాజకీయంగా నా ఇష్టం వచ్చినట్టు నేను గేలు మారుస్తా అంటే ప్రజలు ఇవన్నీ చూస్తూ ఊరుకోరా? సో ఇంత నేను ఎన్ని టర్న్లు చెప్పాను మీరు చూడండి. ఒకసారి అలా ఒకసారి ఇలా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? సో జరిగేది అదే. ఇప్పుడు సమస్య బీఆర్ఎస్కి ఏంటంటే బీజేపీతో బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసింది, బీజేపీని దెబ్బతీసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వరకు ఇదే జరిగితే బీఆర్ఎస్ అడ్రస్ కూడా ఉండదు. పోటీ బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే కేంద్రీకృతం అవుతుంది. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు బీఆర్ఎస్ గెలిచిన సమయంలో బీజేపీ 1 సీట్ వస్తేనే లోక్సభలో వచ్చారు, 4 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ అది రెండోసారి అధికారం కోల్పోయినాక కూడా 3 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఇవాళ రాజకీయ పరిస్థితులు రాలేవు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ 1 సీట్ నుంచి 8 సీట్లకు పెరిగింది. సో అందువల్ల ఇప్పుడు ఏ రకంగా చూసినా పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉండే అవకాశం ఉంది. అందువల్ల బీఆర్ఎస్కు ఇప్పుడు ఉన్న ఛాలెంజ్ మామూలు ఛాలెంజ్ కాదు. అందుకే బీజేపీని విమర్శించే అవసరం ఏర్పడింది.
బీజేపీని విమర్శిస్తే కాంగ్రెస్తో కలిశారని బీజేపీ అంటుంది, విమర్శించకపోతే బీజేపీతో కలిశారని కాంగ్రెస్ అంటుంది. సో అందువల్ల ఇటు అయినా అటు అయినా ఛాలెంజ్ వస్తుంది. ఆ ఒక్క కేసీఆరే కాదు, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు నాకు గుర్తున్నంతవరకు ఒక్క ఆర్జేడీ మినహా బీజేపీతో కలవని ప్రాంతీయ పార్టీ పేరు చెప్పండి మీకు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా కలవకపోయినా పరోక్షంగా మోడీ నాయకత్వానికి మద్దతు, పార్లమెంట్లోనే అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ జరిగితే బీజేపీకి అనుకూలంగా వైసీపీ ఓటేసింది. టీడీపీ బీజేపీతో పొత్తులో ఉంది, మళ్ళీ పొత్తులో ఉండడానికి ప్రయత్నిస్తుంది. జనసేన టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం. అస్సాం గణ పరిషత్ బీజేపీతో కలిసి ఉన్న పార్టీయే. బీహార్లో జేడీయూ, హిందుస్థాన్ అవామీ మోర్చా ఇలాంటి అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసినాయి. తర్వాత మీకు బీహార్ తర్వాత హర్యానాలో జననాయక జనతా పార్టీ బీజేపీతో కలిసి అధికారంలో ఉంది. తర్వాత జమ్మూ కాశ్మీర్ పీడీపీతో బీజేపీ కలిసి అధికారంలో ఉంది. అసెంబ్లీ రాష్ట్రంలో నేషనల్ కాన్ఫరెన్స్తో గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో కూడా వాళ్ళు కలిసే ఉన్నారు, ఎన్డీఏలో ఉండే. తర్వాత కర్ణాటక జనతాదళ్ సెక్యులర్ గతంలో బీజేపీతో కలిసిండే, ఇప్పుడు బీజేపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్డీఏలో చేరింది జేడీఎస్. తర్వాత కేరళ శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి, అక్కడ వేరే ప్రాంతీయ పార్టీ లేవు, ఈ పార్టీ బీజేపీతో కలిసింది. తర్వాత కేరళ తర్వాత మీకు మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వర్గం, శివసేన గతంలో బీజేపీతో ఉంది, ఇప్పుడు శివసేన చీలిక వర్గం బీజేపీతో ఉంది. తర్వాత ఒరిస్సా బిజు జనతాదళ్ అవిశ్వాస తీర్మానం పైన కూడా బీజేపీకి అనుకూలంగా ఓటేసింది. పంజాబ్ శిరోమణి అకాలీదళ్ బీజేపీతో కలిసింది. తమిళనాడు ఏడీఎంకే డిఎంకే రెండు పార్టీలు గతంలో బీజేపీతో కలిసి ఉన్నాయి, ఇవాళ రెండు లేవు. ఒకప్పుడు రెండు పార్టీలు కూడా ఏదో వివిధ సందర్భాల్లో బీజేపీతో కలిసి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వంలో ఉండే, బహుజన్ సమాజ్వాదీ పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉండే. మీకు అంటే ఎగ్జాంపుల్గా చెప్తుంది ఇన్ని. తర్వాత వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉండే, ఇలా బీజేపీకి తానే దేశవ్యాప్త శత్రువు అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యలో వదిలింది నార్త్ ఈస్టర్న్ స్టేట్. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అన్ని పార్టీలతో చాలా పార్టీలతో బీజేపీ కలిసి ఉంది. నార్త్ ఈస్టర్న్ డెమోక్రటిక్ అలయన్స్ అని సెపరేట్గా పెట్టారు కూడా పేరు, హేమంత్ విశ్వ శర్మ నాయకత్వంలో అనేక ప్రాంతీయ పార్టీలతో అక్కడ బీజేపీ కలిసే ఉంది. సో మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ఫాబెటికల్గా వెస్ట్ బెంగాల్ వరకు భారతదేశ రాజకీయ చిత్రపటంలో ఉన్న ప్రాంతీయ పార్టీల పేర్లన్నీ చెప్తూ వీటి హిస్టరీ చెప్పాను. ఇందులో ఒక్క రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నాకు గుర్తున్నంత వరకు బీజేపీతో లేదు. ఇవన్నిటికీ భిన్నంగా బీఆర్ఎస్ ఉంటుందని నేను ఎలా నమ్మాలి? సో ఇప్పుడు కేసీఆర్ వొలటాలిటీ చెప్పాను, ఎలా కేసీఆర్ గేర్లు మారుస్తూ వెళ్ళారు జాతీయ రాజకీయాల విషయంలో చెప్పాను. దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీలు ఎలా గేర్లు మార్చాయో చెప్పాను. ఇవన్నీ చరిత్ర అంతా చూసిన తర్వాత ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ భిన్నంగా ఉంటుంది అని నమ్మడం అనేది చాలా చాలా కష్టం. రైట్ సార్. దాంతోపాటు పూర్తి